వాళ్ళు మరిచిపోయారు. అందుకనే వాళ్ళు దేవుణ్ణి మరిచి పాపములో పడిపోయి పెద్దలను గౌరవించక, ప్రవక్తలను గౌరవించక, ఇష్టానికి విచ్చలవిడిగా జీవిస్తున్న సంఘం అది. వాళ్ళ దగ్గరకు వెళ్ళు, వాక్యం చదువుదాం ఒకసారి. యావేలు గ్రంథములో 2వ అధ్యాయములో 13వ వచనాన్ని చదువుదాం. మీ బట్టలు చించుకొనుట చాలదు, ప్రభువు ఇట్లనుచున్నాడు అని ఉంది అక్కడ, అంతే కదమ్మా? అవును. ఆ మాట చదవకుండా ఉండబోగు, లేకపోతే ప్రభువు మిగిలిన మాటలకు ఇట్లనుచున్నాడు. అర్థాలు ఉండవు. చదువుతాను. ప్రభువు ఇట్లా ప్రభువు అనుచున్నాడు, ఇట్లు అనుచున్నాడు, ఇప్పుడైనను మీరు మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట కాదు, మీ గుండెలు వ్రయలు చేసుకొనండి, ఏడవండి, పశ్చాత్తాపడండి, కన్నీరు కార్చండి, ఉపవాసాలు చేయండి. ఆ విధంగా తిరిగి నా వద్దకు వచ్చి పశ్చాత్తాపడండి అని ప్రభువు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ రోజుల్లో జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, పంటలు చేతికి రావడంలా, కష్టపడి ప్రజలు పొలాలకు వెళ్ళిపోతున్నారు కానీ దేవాలయానికి వెళ్ళడంలా, పొలాలలో ఉన్న అదే మాకు అన్నం పెట్టుద్ది కానీ దేవుడు వాటిని పండిస్తే మేము తింటామని అనుకోవటంలా, ఇచ్చిన దేవుణ్ణి మరిచి ఇచ్చిన వస్తువు గురించి వాళ్ళు ఆశపడుతున్నారు. దేవునికి కోపం వచ్చి మిడతల దండు వదిలేశాడు వారి మీదకి. మిడతల దండొచ్చి పొలాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. మన మీద కూడా వచ్చిన మిడతలు. కరోనా వచ్చింది ఒక 3 సంవత్సరాలు. ఎట్టా రాలిపోయామో, ఏ విధంగా హడలెత్తిపోయామో, ఏ విధంగా భయపడిపోయామో. ఆ రోజుల్లో దేవుని ప్రేమను చూశాం. దేవుడు మనల్ని వదిలిపెట్టలా. కొంతమంది చనిపోయారు కానీ మనం బ్రతికే ఉన్నామే. మనం బ్రతికి ఉన్నామంటే గొప్ప ఏమైనా చేశాం మనం? చచ్చిపోయిన వాళ్ళ కంటే కూడా మనం ఏమన్నా మంచి పనులు చేశామంటే లేదు. అలాగేమి కనిపించదు. కానీ చూస్తే దేవుని ప్రేమ మన మీద ఉంది, దేవుని కాపుదల నీ మీద ఉంది. దేవుడు నిన్ను క్షమించి మారు మనసు పొందుకొని నా వైపు రండి అని పిలిచి నిన్ను ఆహ్వానించి నీకు జీవమునిచ్చే ఉన్నాడు, జీవింపచేసే ఉంచాడు. నువ్వు మృతుల సంఖ్యలో కలిసిపోలా, సజీవుల సంఖ్యలోనే ఉన్నావు అంటే ఆయనను ఆరాధిస్తావని, నీ పాపాల కోసం క్షమాపణ పొందుకుంటావని, తిరిగి దేవుని సన్నిధిలోనికి వస్తావని. చూడండి, యావేలు గ్రంథములోనే చక్కని మాటలు మనం వింటాము. ఆ గ్రంథములో ఉన్న అద్భుతమైనటువంటి మాటలు దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యావేలు గ్రంథంలో 5వ వచనం చూడండి. మొదటి అధ్యాయములోని 16వ వచనం చదవండి. మనము చూచుచుండగానే మన పంటలు నాశనమైపోయినవి, మన దేవుని మందిరమున నుండి ఆనంద ఉత్సాహముల ధ్వని మరుగైపోయింది. ఎండిన నేలలో విత్తనములు కందిపోయినవి, గాదెలలో నిల్వ చేయుటకు ధాన్యము లేదు. కావున ఖాళీ గాదెలు పాడైపోయినవి. అంటే ఇశ్రాయేలీయుల యొక్క దీన స్థితి కనిపిస్తుంది అక్కడ. మనం చూస్తానే ఉన్నాం. ఏమైపోయింది? పంట మిడతల దండొచ్చి తినేసేసింది, కరువు వచ్చేసింది. దేవుడు లేనితనం, దైవ భయం లేనితనం, దేవాలయంలో స్తుతి గీతాలు వినపట్టంలా, దేవాలయంలో ఆనంద ఉత్సాహ ధ్వనులు వినిపించటంలా, దేవా నీకు స్తోత్రమని చప్పట్లు కొట్టి ఆనందంతో కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పి పాటలు పాడే గొంతులు వినపట్టంలా,
అందుకనే